అధ్యక్ష, ఈ మూసీ నది ప్రక్షాళన ప్యూరిఫికేషన్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ది నాట్ ఓన్లీ టు హైదరాబాద్ సిటీ, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఏదైతుందో ఆయువు పట్టని చెప్పక తప్పదని చెప్పండి అధ్యక్ష. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరం కూడా ఏదైతుందో దీన్ని సమర్థిస్తున్నాం, దీని పట్ల ఏదైతుందో ఈ పునరుజ్జీవం అనండి ప్రక్షాళన అనండి దీన్ని చేపట్టాలని కోరుతున్నాం. మరి ఇంకొక వైపు ఏదైతుందో దీన్ని విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది కొంత విడ్డూరం కనబడుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మిత్రులు చెప్పినారు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2016లో ఏదైతే అప్పటి ప్రభుత్వం జియో MS నెంబర్ 7 ద్వారా అప్పుడు 500 కోట్లు కేటాయింపు చేసి ఆరంభింపజేయడం జరిగింది. అప్పుడు ఏదైతుందో మీకు రివర్ బెడ్ జోన్ కానీ లేక బఫర్ జోన్ కానీ ఇరు ప్రాంతాలు ఏదైతుందో ఒక 20,000 కుటుంబాలు పునరావాసానికి ఏదైతుందో తరలించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పని కూడా భావించింది అధ్యక్ష. ఇలా రివర్ బెడ్ జోన్లో నివాసితమై ఎవరైతే ఉంటారో అది అత్యంత ప్రమాదకరమైందని చెప్పక తప్పదు. అంటే వాళ్ళకి ఇతరత్రా ఏదైతుందో నివాస యోగ్యమైనటువంటి ఇండ్లు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆ మూసీ నది ఈ రివర్ బెడ్లో నిర్మాణం చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఏదైతుందో ప్రత్యామ్నాయంగా మరి నివాసిత వారికి వసతి చూపెట్టినప్పుడు ఏదైతుందో అది తప్పనిసరి. అది వారికి ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ పునరావాస కార్యక్రమం అనేది ప్రధానం. ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా ఇలా మూసీ ప్రక్షాళనే కాదు, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టాలని ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా పునరావాసం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ పునరావాస ప్రక్రియను అమలు చేస్తూ ఎవరైతే నిరాశ్రులు అవుతారో వారికి మన స్థిరమైనటువంటి నివాసాన్ని కల్పింపచేస్తూ ప్రాజెక్ట్ అనేది కొనసాగింపచేయాలి. అందులో మాత్రం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక భిన్నాభిన్న రావడానికి వీలైతే అధ్యక్ష. నేనేమంటున్నా గౌరవ మంత్రి గారిని, ముందుగా మీరు మూసీ రివర్ బెడ్ జోన్లో ఎవరైతే ఎన్ని కుటుంబాలు దాదాపు 1200 నుండి 1600 అని చెప్పనేదో నేను పేపర్లో గమనించాను అధ్యక్ష. మీరు 309 మంది ఏదైతుందో ఆల్రెడీ హ్యావ్ షిఫ్టెడ్ అని చెప్పని పేర్కొన్నారు, ఆర్ దే దెమ్సెల్వ్స్ హ్యావ్ షిఫ్టెడ్ అని చెప్పని పేర్కొన్నారు. అది ఏ విధంగానే ఫస్ట్ ఫేజ్ లోపల మీరు రివర్ బెడ్ జోన్లో ఉన్న వాళ్ళని ఏదైతుందో వారికి తగు వసతి సౌకర్యం పరిహారం నష్టపరిహారమే కానీ ఇతరత్ర చెల్లింపు చేసి వారు షిఫ్ట్ చేయించే ప్రక్రియ చేపట్టాలి. తదుపరి ఏదైతే బఫర్ జోన్లో వచ్చే వాళ్ళు ఓనర్షిప్ కూడా కలిగి ఉంటారు. బఫర్ జోన్ మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాలు కలిగి ఉండాలని ఉండదు. బఫర్ జోన్లో ఏదైతుందో సొంత పట్టాలు కలిగి ఉన్నటువంటి వారికి ఆ విలువ మనం ఏ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వారికి విలువలు చెల్లింపు చేస్తూ తరలింపు చేయడం, అప్పుడు మాత్రం ఇదంతా సాధ్యమవుతుంది. ఏదేమైనా ఈ మూసీ రివర్ దీన్ని మీరు సుందరీకరణ చెప్పి అన్నా సార్, సుందరీకరణ పదం ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. మన సార్ పునరుజ్జీవం వీ కెన్ సే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఇది ఏ వికారాబాద్ అనంతగిరి కొండలో ఆరంభమవుతుందో దాన్ని బాపు ఘాట్ వరకు దాన్ని అభివృద్ధి చేసి ఆ బాపు ఘాట్ వద్ద ఏదైతుందో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక బెస్ట్ లైబ్రరీ అక్కడ నెలకొల్పే విధంగా మేము రూపొందిస్తామని చెప్పని పేర్కొన్నట్టు నేను గమనించిన అధ్యక్ష. దయచేసి ఆ విధమైన కార్యక్రమాన్ని తక్షణం చేపట్టడంతో పాటుగా ఇవాళ DPR ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఊహ సార్. ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా మంచిదే. వి విల్ నాట్ గో బ్యాక్, వి విల్ టేక్ ఇట్ అప్. 1,00,00,000 కోట్లు అవుతుందా, 1,50,000 కోట్లు అవుతుందా అంటే ఏంటి? ఈ ప్రభుత్వం యొక్క ఒక విశ్వాసం ఇది చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథాన్ని తెలియజేస్తుంది. DPR లేదు, DPR లేకని మీరు ఎట్లా చెప్పినో అని చెప్పారంటే ఎస్ DPR విల్ కమ్. అది ఎంతకు వస్తుంది ఏంటి దానికి అనుగుణంగానే మనం నిధులు మంజూరు పొందుతాం. కానీ ఏదైతున్నదో ఏదైతున్నదో ఆ నిర్మాణ వ్యయం ఎంతైనా కానీ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని తెలియజెప్పడానికి ఏదైతుందో ఇవాళ సీఎం గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా దాన్ని ఏదైతుందో మీరు విమర్శనాత్మకంగా మీరు ఎట్లా చెప్పారు 1,00,000 కోట్లని, మీరు ఎట్లా చెప్పి 1,50,000 కోట్లని చెప్పని మాట్లాడు సరైనది కాదు. అది ఇవాళ ఏదైతుందో అధ్యక్ష 2016లో మీరు తలంచినటువంటి యొక్క ఈ మూసీ పునరుజ్జీవం 2016లో 23 గడిచిపోయింది, 24కి వచ్చాం అధ్యక్ష. 24 అయితే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దీన్ని టేకప్ చేయాలని ప్రాధాన్యతతో నిర్ణయం తీసుకున్నది. మీరు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది 2016 నుండి 23 వరకు ఈ 7 సంవత్సరాల కాలంలో
ఈ మూసి పునరుజ్జీవానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుపై మీరు ఏ సంవత్సరం ఎంత నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టారు? మీరు ఏ సంవత్సరం ఎంత నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టారు? మీరు ఆనాడే గట్టి దీన్ని ప్రాధాన్యత క్రమంగా తీసుకొని ఉండి ఉన్నట్టయితే ఇవాళ ఈ సమస్య ఇంత ఉత్పన్నమేది కాదు. ఇది మీరు ఆనాడే ఇస్తుందో కేవలం నామమాత్రంగా ఈ మూసి పునరుజ్జీవం, మూసి ప్రక్షాళన చేపట్టామని చెప్పి పేర్కొని మీరు చేపట్టిన కార్యక్రమం చేపట్టలేకపోవడంతో ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యత తీసుకుంటుంది. దాన్ని మీరు దాన్ని మీరు హర్షింతే అని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో కెమికల్ ఇవాళ ఈ ఇండస్ట్రీస్ దీనిపైన పరిశ్రమలు ఉన్నాయి. అవి ఏదైతుందో సారీ నేను పుట్టింగ్ క్వశ్చన్, నేను ఉపన్యాసం చెప్పిన డైరెక్ట్ పుట్టింగ్ క్వశ్చన్ మినిస్టర్. ఇప్పుడు అందులో ఇప్పుడు పైన ఉన్నటువంటి ఒక పరిశ్రమ ఉన్నాయి సార్, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళకి ఏదైతే దే షల్ హ్యావ్ దేర్ ఓన్ ఎస్టీపీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అనేది ఏదైతుందో వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. నేనేమంటా మీ ద్వారా సార్ గౌరవ మంత్రి గారిని, ఏ పరిశ్రమలు అయితే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక వాళ్ళకు వ్యర్థాన్ని ఈ మూసీ నదిలోకి విసర్జిస్తున్నారో, మలినాలు విసర్జిస్తున్నారో వాటి నిలువ చేయండి అని చెప్పంటూ నేను ఎవరేమైనా కానీ ఏది ఇస్తుందో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 2000 MLD మనకు మలినా వస్తాయని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ కమింగ్ డేస్ ఏదైతే ఇట్ మే గో అప్. కాబట్టి ఇప్పుడే దీన్ని ఏదైతే అసలు ఆనాడే గట్ట దీన్ని నిలిపివేసి ఉన్నట్టయితే సమస్య రాకపోతుండే. ఆనాటి ప్రభుత్వాలు ఏదైతుందో ఆశించిన మేరకు చర్యలు చేపట్టకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పక తప్పదంటూ నేను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ మూసి ప్రక్షాళన పునరుజ్జీవానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంగా ఈ కార్యక్రమం చేపట్ట తలంచినందుకు నేను హర్షించడమే కాదు, మీరు దయచేసి నిధులనే సమస్య కాదు. రేపు అమృత్ 2 వస్తుంది సార్, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అమృత్ 2 వస్తున్నది. మీరు అమృత్ 2లో దీన్ని చేర్చి అమృత్ 2 ద్వారా ఏదైతుందో నిధులు మనం పొందడానికి అవకాశం లభిస్తాయి చెప్పండి. దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎక్కడికొచ్చేది ఎదుగుతున్నదో ఈ ముసి రివర్ ప్రాజెక్ట్ లో మనం ఏదైతుందో ఏ వివాదం లేకుండా ఇది ముందుకు పోవాలంటే ఇందులో ఏదైతే నిర్వాసితులు అవుతారో వారి పునరావాసంనే ప్రధానమైన ఒక అంశం. ఆ నిర్వాసితులకు కాదు పునరావాసం, మీరు మూసి రివర్ బెడ్ వారికి ఏదైతుందో వారికి పునరావాసం తక్షణమే కల్పిస్తూ వారి సంతృప్తిగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఇవాళ సోదరిమణి ఏదైతుందో వాళ్ళకు మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కూడా కల్పింపజేయడం జరిగింది. వారికి ఉపాధి కల్పన నిమిత్తం కూడా ప్రయత్నించడం జరిగింది. అట్లే బఫర్ జోన్లో కూడా సంబంధించి ఏదైతున్నదో నిర్వాసితులయ్యే వారిని వారి యొక్క హక్కుకు అనుగుణంగా వారి పరిహారం చెల్లింపు చేసి అప్పుడు మాత్రం ఏదైతే ప్రొసీడ్ అయితే ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాదు అని చెప్పి పేర్కొంటూ అంటే సార్ చైర్మన్ గారు నిజంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే హైదరాబాద్ నగరానికి ఏదైతుందో ఇట్ విల్ బూస్ట్ అప్ హైదరాబాద్ ఇమేజ్ ఐఎమ్ టెల్లింగ్ సార్. అక్కడ మన పశ్చిమ ఆరంభం అయితే తూర్పు వరకు ఏదైతుందో కృష్ణా నది వరకు అసలు మనకు ఈ మూసీ నది ఒక విధంగా వరంగా భావిస్తామని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక వరాన్ని మనం ఉపయోగించుకోవాలి, అది మన బాధ్యత అని చెప్పి అంటున్నాం. దయచేసి మంత్రి గారు నేను అడిగినటువంటి ఒక వివరాలకు నాకు స్పందించాలని కోరుతూ చైర్మన్ సార్, I welcome the Musa Nadi project, sir.